హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్ లో మనం 2024-25 కి సంబంధించిన ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఎవరెవరు ఏ పొజిషన్ లో ఉన్నారు అప్ టు డేట్ మనం తెలుసుకుందాం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. 2-3 మార్క్స్ వస్తాయి అనమాట మినిమం. రైల్వే అనే కాదు, ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్ లో తప్పకుండా వస్తుంది దీని మీద కన్ఫర్మ్ బిట్స్. ఓకే, సో అన్ని ఆర్గనైజ్డ్ వేలో విత్ స్టాటిక్ మనం నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు నిన్న జరిగిన క్లాస్ మీద ఒక క్వశ్చన్, రివిజన్ క్వశ్చన్ అనమాట. సో నిన్న మనం ఏం నేర్చుకున్నాం, ఆర్టికల్స్ గురించి నేర్చుకున్నాం కదా. అయితే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏర్పాటు గురించి చెప్తున్న ఆర్టికల్ ఏది అన్నది కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నది కూడా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం ఎవరితో స్టార్ట్ చేసుకుందాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మొదలుపెట్టి మనం అందరి గురించి తెలుసుకుందాం. సో ప్రజెంట్ మనకి ద్రౌపది ముర్ము గారు అయితే ప్రెసిడెంట్ గా ఉన్నారు. అండ్ దీనికి సంబంధించిన స్టాటిక్ జీకే రిలేటెడ్ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ సైడ్ లో ఇచ్చాను. అండ్ తెలుగు ఇంగ్లీష్ రెండిట్లోనూ ఉంటుంది. అండ్ ఈ పీడిఎఫ్ కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ ని, అక్కడ మీకు ఎన్టీపీసీ స్పెషల్ అని ఉంటుంది కోర్సు, ఫ్రీ కోర్సే. దానిలో జాయిన్ అయ్యి మీరు అక్కడ పీడిఎఫ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కానీ మిగతా వీడియోస్ చేశాను, ఒకసారి అక్కడ కూడా మీకు కనిపిస్తాయి, చెక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు మనకి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనమాట. అండ్ దీనికి సంబంధించిన ఆర్టికల్, ప్రెసిడెంట్ సంబంధించి ఆర్టికల్ 52 అయితే ప్రెసిడెంట్ గురించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 53 ఎగ్జిక్యూటివ్ పవర్స్ వెస్టెడ్ ఇన్ ప్రెసిడెంట్ అని అయితే చెప్తుంది. అంటే ప్రెసిడెంట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అని అయితే చెప్తుంది అనమాట ఆర్టికల్ 53. ఓకే, అలాగే ద్రౌపది ముర్ము గారి గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈవిడ సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట. అలాగే ట్రైబల్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ నుంచి ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి వైస్ ప్రెసిడెంట్. ఓకే, ఇప్పుడు మనకి ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉంది ఎవరు, జగదీప్ ధన్కర్. ఓకే, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. అలాగే వైస్ ప్రెసిడెంట్ కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి, 63 అనమాట. అంటే ఆర్టికల్ 64 ఏం చెప్తుంది, ఎక్స్ అఫీషియో రాజ్యసభ చైర్మన్. అంటే వైస్ ప్రెసిడెంటే రాజ్యసభ చైర్మన్ గా ఎక్స్ అఫీషియోగా ఉంటారు అని అయితే చెప్తుంది ఆర్టికల్ 64. అలాగే ప్రజెంట్ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద ఉంది ఎవరు, బిఆర్ గవాయ్, 52nd చీఫ్ జస్టిస్. రీసెంట్ గానే అపాయింట్ అయ్యారు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఇమేజెస్ కూడా చూడొచ్చు. అండ్ ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెచ్జే కన్నయ్య. ఓకే, నెక్స్ట్ 124 ఆర్టికల్ మనకి సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్మెంట్ గురించి చెప్తుంది, అంటే ఏర్పాటు గురించి చెప్తుంది. అలాగే సిజే ఎలా అపాయింట్ అవుతారు అన్న దాని గురించి ఆర్టికల్ 126 అయితే చెప్తుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్ అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు ప్రెసెంట్ ఉంది ఆర్ వెంకట్రామని. ఓకేనా, అదే ఫస్ట్ అయితే మనకి ఎంసీ సెటిల్వర్డ్. అండ్ అటార్నరీ జనరల్ గురించి మాట్లాడుతున్న ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 76 అనమాట. అలాగే ఆర్టికల్ 88 లో మనకి పార్లమెంట్ లో అటార్నరీ జనరల్ మాట్లాడడానికి పవర్స్ ఇచ్చింది కదా, అది వచ్చేటప్పటికి ఆర్టికల్ 88 అనమాట. లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు. సో అటార్నరీ జనరల్ అంటే మనకి గవర్నమెంట్ కి ఒక లాయర్ లాగా అనమాట, ఫస్ట్ లాయర్, హెడ్ ఆఫ్ ద లాయర్ లాగా అనమాట. ఓకేనా, నెక్స్ట్ సొలిసిటర్ జనరల్ అంటే సెకండ్ లాయర్, అంటే అటార్నరీ జనరల్ కి లీగల్ మ్యాటర్స్ లో సపోర్ట్ చేస్తారు. ఓకేనా, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అపాయింట్మెంట్ ఎవరు అంటే మనకి తుషార్ మెహతా అనమాట, సొలిసిటర్ జనరల్. అండ్ ఫస్ట్ ఎవరు, సికే దఫ్తారి. సో అవి మనకి దీనికి సంబంధించి ఇంపార్టెంట్. అండ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అయితే ఉన్నారు. ఫస్ట్ వచ్చేటప్పటికి జీవి మావ్లాంకర్ అయితే ఫస్ట్ లోక్సభ స్పీకర్ అనమాట. అండ్ ఆర్టికల్ 93 మనకి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ గురించి చెప్తుంది. అండ్ ఆర్టికల్ 94 ఏమో స్పీకర్ కి సంబంధించిన రెసిగ్నేషన్ గానీ, రిమూవల్ గానీ దాని గురించి మాట్లాడుతుంది. అలాగే రాజ్యసభ చైర్మన్ గా ఎవరు ఉంటారు, ఆబ్వియస్ గా జగదీప్ ధన్కర్, ఎందుకంటే వైస్ ప్రెసిడెంటే ఉంటారని ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆర్టికల్ 64. సో అది. అండ్ ఫస్ట్ ఎవరు మనకి వైస్ ప్రెసిడెంట్ అంటే మనకి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. ఓకే, రాజ్యసభలో ఒక మెంబర్ ని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకోవాలని ఆర్టికల్ 89 అయితే చెప్తుంది. నెక్స్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు, కొంతకాలం వరకు వేకెంట్ గా ఉన్న ప్రెసెంట్ అయితే మనకి రాహుల్ గాంధీ గారు అయితే ఉన్నారు. ఇది మనకి పోస్ట్ అన్నది రికగ్నైజ్డ్ సిన్స్ 1969, అంటే 1969 తర్వాత నుంచి ఇది మనకి రికగ్నైజ్ చేశారు, ఇది ఒక పోస్ట్ కింద. అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ కి శాలరీ కానీ, స్టేటస్ కానీ క్యాబినెట్ మినిస్టర్ కి ఏ లెవెల్ అయితే ఉంటుందో అది ఉంటుంది అనమాట చట్ట ప్రకారం. ఓకే, ఫస్ట్ ఎవరు మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్, రామ్ సుభాగ్ సింగ్. ఓకే, నెక్స్ట్ ప్రెసెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, రీసెంట్ అపాయింటీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, జ్ఞానేష్ కుమార్ గారు. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి సుకుమార్ సేన్. అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆర్ ఎలక్షన్ కమిషన్ పవర్స్ గురించి మాట్లాడుతుంది ఆర్టికల్ ఏంటి,
324. నిన్న మీరు చూస్తే క్లాస్ ఇవి మీకు ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతాయి. ఆల్రెడీ మన ఆర్టికల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది ఇంకో రివిజన్ లాగా కూడా పనికొస్తుంది. ఓకే, సో 1 by 1 మనం అలా చేసుకుంటూ వెళ్లే కొద్దీ చాలా వరకు మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటాం. అండ్ ఇదే పార్ట్ కాకుండా ఇంకా ఎక్కువ అపాయింట్మెంట్స్ తో ఇంకో పార్ట్ చేసుకుందామా, లేకపోతే అపాయింట్మెంట్ సంబంధించి ఇలాగ కలెక్ట్ చేసి ప్రతి నెల చేసుకుందామా, దాని గురించి ఎప్పుడు అంటే 3 months కి ఒకసారా 1 month కి ఒకసారా ఎలా చేసుకుందాం అన్నది కింద అయితే కామెంట్ చేయండి. అప్డేటెడ్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉండొచ్చు. నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రజెంట్ ఎవరు అంటే మనకి సంజయ్ మూర్తి అనమాట. క్యాగ్ కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఫస్ట్ ఎవరు మనకి క్యాగ్ అంటే వి నరహరి రావు. అండ్ క్యాగ్ సంబంధించిన అపాయింట్మెంట్ అండ్ డ్యూటీస్ గురించి మాట్లాడేది ఏంటి, ఆర్టికల్ 148 అండ్ 148 to 151 గురించి వరకు మనకి ఏంటంటే క్యాగ్ గురించే ఉంటుంది. నెక్స్ట్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేటప్పటికి శ్రీ ఎస్ఎస్ దూబే గారు అయితే ఉన్నారు. అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు, జనరల్ అనిల్ చౌహాన్ గారు అయితే ఉన్నారు. ఇది మనకి 2019 లోనే ఎస్టాబ్లిష్ చేశారన్నమాట రీసెంట్ గానే. ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు, జనరల్ బిపిన్ రావత్ గారు. ఓకేనా. నెక్స్ట్ రోల్ ఏంటంటే మనకి మిలిటరీకి సంబంధించిన అడ్వైజర్స్ పిఎం గానీ డిఫెన్స్ మినిస్ట్రీకి గానీ ఇస్తుంటారు. ఓకే, నెక్స్ట్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే మనకి జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఓకే, ఫస్ట్ ఎవరు మనకి ఇండియన్ ఫీల్డ్ మార్షల్ కొడందెర మడప్ప కరియప్ప, కేఎం కరియప్ప అంటారు. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ నేవీ చీఫ్ ఎవరు మనకంటే అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. ఫస్ట్ వచ్చేటప్పటికి అడ్మిరల్ జేటిఎస్ హాల్. ఓకేనా. అలాగే ఫస్ట్ అంటే ఆయన బ్రిటిషర్ కాబట్టి ఫస్ట్ ఇండియన్ ఎవరు అన్నది కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా. సో అలా మనం ఇంప్రూవ్ అవ్వచ్చు 1 by 1 ఓవరాల్ గా మనం అన్ని నేర్చుకుంటూ క్వశ్చన్స్ అడుగుతుంటాను నేను మధ్యలో, వాటి గురించి తెలియకపోయినా గూగుల్ చేసి తెలుసుకుని కింద కామెంట్ చేస్తే జస్ట్ మీకు ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటది అనమాట రోజు కూడా. అండ్ ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఇటువంటివి కలెక్ట్ చేసి ఇంకా ఎక్కువగా మీకు బెటర్ వీడియోస్ నేను తీసుకురావడానికి ఉంటది. అండ్ ఫ్రీ కంటెంట్ కూడా చాలా వరకు మనం ఇట్లాంటివి చేసుకుంటూ ఉందాం. వ్యూస్ అండ్ లైక్స్ కనుక ఎక్కువ ఉంటే నాకు ఒక మోటివేషన్ అయితే ఉంటది. సో జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఫర్దర్ గా మనం ఇంకా మంచి కంటెంట్ తో మాట్లాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేటప్పటికి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నమాట. ఫస్ట్ ఎవరు, ఏసీఎం సర్ థామస్ ఎల్మ్హ్రిస్ట్. ఓకేనా. ఎల్మ్హ్రిస్ట్ అంటే ఈయన కూడా యూరోపియన్. సో ఫస్ట్ ఇండియన్ ఎవరు అన్నది కామెంట్ చేయండి, ఎయిర్ ఫోర్స్ చీఫ్. నెక్స్ట్ ఫారెన్ సెక్రటరీ, ప్రజెంట్ ఫారెన్ సెక్రటరీ ఉంది ఎవరు, విక్రమ్ మిశ్రీ. మీరు ఆపరేషన్ సింధూర్ లో కూడా చూసుంటారు ఈ ఇమేజ్ ఖచ్చితంగా. ఓకేనా. సో అప్పుడు మనకి ప్రెస్ బ్రీఫింగ్స్ ఇచ్చినప్పుడు వచ్చారు. అలాగే ఫస్ట్ ఎవరు అంటే మనకి కేపీఎస్ మీనన్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఫారెన్ సెక్రటరీ రోల్ వచ్చేటప్పటికి ఎంఈఏ అండ్ పిఎం కి డిప్లొమసీలో అడ్వైజ్ చేస్తుంటారు. ఓకేనా. ఫారెన్ మ్యాటర్స్ ఎట్లా ఉండాలి, ఎట్లాంటి డెసిషన్స్ తీసుకుంటే మంచిది, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు అనమాట. సో నెక్స్ట్ ఫైనాన్స్ సెక్రటరీ. ఓకే, ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు మనకి, సో ప్రజెంట్ ఈయన కూడా రీసెంట్ గానే చేంజ్ అయ్యారు, అపాయింట్ అయ్యారు, అజయ్ సేత్ అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి కేఆర్కే మీనన్. ఓవర్సీస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, బడ్జెట్, టాక్సేషన్ గురించి చూసుకుంటుంటారు. నెక్స్ట్ లా సెక్రటరీ మనకి ప్రజెంట్ లా సెక్రటరీ ఉంది ఎవరు అంటే డాక్టర్ అంజు రాఠీ రాణా. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా మీకు తెలిసే ఉంటది, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మనకి ప్రజెంట్ ఉంది అజిత్ దోవల్ గారు. ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు ఎన్ఎస్ఏ ఎప్పటి నుంచి ఉంది మనకి 1998. ఫస్ట్ వచ్చేటప్పటికి బ్రజేష్ మిశ్రా. ఓకేనా. చీఫ్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ టు పిఎం, సెక్యూరిటీ రిలేటెడ్ స్ట్రాటజిస్ట్ అన్నమాట. సెక్యూరిటీ విషయంలో ఇండియన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అన్నదానికి వ్యూహకర్తగా ఉంటారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు ప్రజెంట్ అంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్. హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ 1964 లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి నిటూర్ శ్రీనివాసరావు. ఓకే. అండ్ ఈ సివిసి విజిలెన్స్ కమిషన్ దేని గురించి మాట్లాడుతుంది, యాంటీ కరప్షన్ వాచ్ డాగ్, కరప్షన్ గురించి చూసుకుంటుంది అన్నమాట, కరప్షన్ పెరగకుండా. ఓకేనా. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరు ఉన్నారు మనకి ప్రజెంట్ అంటే హీరాలాల్ సమారియా. ఓకే, హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ. ఎస్టాబ్లిష్డ్ 2005 లోనే. ఆర్టీఐ యాక్ట్ 2005 ఎన్ఫోర్స్ అయ్యేలా చేస్తుంటారు. ఫస్ట్ వజాహత్ హబీబుల్లా అన్నమాట ఫస్ట్ కమిషనర్ అయితే. ఓకే. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రజెంట్ ఉంది ఎవరు మనకి రాహుల్ నవీన్ అన్నమాట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ. ఎస్టాబ్లిష్డ్ 1956. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఇలాంటివి మెయింటైన్ చేస్తుంటారు అనమాట.
ఓకే, నెక్స్ట్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు మనకి హెడ్ అంటే అనురాగ్ గర్గ్ అనమాట. ఓకేనా, సో హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ. 1986 లో మనకి ఇది ఎస్టాబ్లిష్ చేశారు. డ్రగ్ ట్రాఫికింగ్, మాదక ద్రవ్యాలు నియంత్రణ, ఓకేనా, దానికి సంబంధించిన బోర్డు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ వచ్చేటప్పటికి తపన్ కుమార్ దేకా. సో హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేటప్పటికి 1887. ఫస్ట్ ఉన్న డైరెక్టర్ ఎవరు మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోకి టీజీ సంజీవి పిల్లై. ఓకే, ఆబ్వియస్లీ 1887 అంటే ముందు కొంచెం బ్రిటిషర్స్ కూడా ఉండుంటారు. ఓకే, రోల్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ ఇంటెలిజెన్స్. సో మీరు చాలాసార్లు వినుంటారు సినిమాల్లో కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల జరిగింది, బాంబ్ బ్లాస్ట్లు, ఇటువంటివి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటుంటారు. సో ఇంటెలిజెన్స్ అంటే అది అంత ఇంపార్టెంట్. మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నది దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి వచ్చేటప్పటికి డైరెక్టర్ అలోక్ రంజన్ అనమాట. ఇది కూడా హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ. అంటే మెజారిటీ న్యూఢిల్లీలోనే ఉంటాయి, కొన్ని తప్ప. ఓకే, ఇది ఎస్టాబ్లిష్ 1986. క్రైమ్ డేటా మొత్తం అక్కడ మీరు చూడొచ్చు, క్రైమ్ డేటా మేనేజ్మెంట్ జరుగుతుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ ఎవరు దిల్జీత్ సింగ్ చౌదరి. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, ఎస్టాబ్లిష్ 1965. ఫస్ట్ వచ్చేటప్పటికి కేఎఫ్ రుస్తుంజీ. అలాగే ఇది మనకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇటువంటి బార్డర్ ని గార్డ్ చేయడం మెయిన్ మనకి బిఎస్ఎఫ్ రోల్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ ప్రజెంట్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ అనమాట. ఓకే, హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ, ఎస్టాబ్లిష్ 1939. విజయ్ కనేట్కర్ ఫస్ట్ వ్యక్తి. అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ, నక్సల్స్, వాటి నుంచి యాంటీ నక్సల్ ఆపరేషన్స్ వాటికి సంబంధించి చూసుకుంటుంది సిఆర్పిఎఫ్. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ ఎవరు మనకి ఆర్ఎస్ భట్టి. ఓకే, ఆర్ఎస్ భట్టి. హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ, ఎస్టాబ్లిష్ 1969. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అంటే ఎయిర్పోర్ట్స్ వాటిల్లో సెక్యూరిటీ మెయిన్ గా వీళ్ళు చూస్తుంటారు. ఓకే, నెక్స్ట్ సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ ఎవరు మనకి అమృత్ మోహన్ ప్రసాద్ అనమాట. ఎస్టాబ్లిష్ 1963. మెయిన్ గా నేపాల్, భూటాన్ బార్డర్స్ చూసుకుంటుంటారు. ఓకేనా, సో బార్డర్స్ లో కూడా చాలా రకాలు ఐటీబీపీ ఉంటది, అంటే ఇండో టిబెటన్ ఉంటది, అలాగే సశస్త్ర సీమా బల్ ఉంటది మనకి, తర్వాత బిఎస్ఎఫ్ ఉంటది, చాలా రకాలైతే ఉంటాయి. అండ్ వాటికి సంబంధించిన హెడ్స్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇదే విధంగా మీరు క్లాసెస్ వేరే సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్ కూడా చూడాలి అనుకుంటే కింద మన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్. అందులో మీకు అన్ని క్లాసెస్ దొరుకుతాయి చాలా తక్కువ ప్రైస్ కే. అండ్ నేను అండ్ మన టీం కూడా ఆల్రెడీ జాబ్ క్లియర్ చేసిన వాళ్ళే చాలా మంది. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ప్రజెంట్ ఎవరు మనకి పీయూష్ ఆనంద్. హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి ఎన్డీఆర్ఎఫ్ ది న్యూఢిల్లీ, ఎస్టాబ్లిష్ 2006. ఆర్కే భాటియా ఫస్ట్ వ్యక్తి. ఓకేనా, డైరెక్టర్ జనరల్. ఇక్కడ ఫస్ట్ అని ఉందంటే ఈ అథారిటీ హోల్డ్ చేసిన ఫస్ట్ వ్యక్తి ఎవరు అని. ఓకే, అండ్ ఎన్డీఆర్ఎఫ్ రోల్ ఏంటి, డిజాస్టర్ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తుంటారు. ఓకే, ఎన్ఎస్జికి సంబంధించి అంటే మీరు బ్లాక్ క్యాట్స్ అని వినుంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ బ్రిగూర్ శ్రీనివాసన్. ఓకే, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది కూడా ఎస్టాబ్లిష్ 1986. ఫస్ట్ ఆర్టీ నాగ్రాని. ఓకేనా, తర్వాత రోల్ ఏంటి మెయిన్ గా అంటే టెర్రరిజం ని కౌంటర్ చేయటం. ఓకేనా, ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా చూసుకుంటారు అనమాట మెయిన్ గా. ఓకే, ఎన్ఎస్జి రోల్ అది. నెక్స్ట్ ఐటీబీపీకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఓకే, దీనికి వచ్చేటప్పటికి రాహుల్ రస్కోత్రా. ఓకేనా, నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ, ఎస్టాబ్లిష్ 1962. చైనా బార్డర్ సెక్యూరిటీ. ఓకే, దాన్ని చూసుకుంటుంటారు ఐటీబీపీ. ముఖ్యంగా చైనా అంటే టిబెటన్ బార్డర్, మనకి చైనాతో మెయిన్ గా ఉండేది అదే కాబట్టి. నెక్స్ట్ ఐసీజీ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే పరమేష్ శివామణి. ఓకే, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, ఎస్టాబ్లిష్ 1970. ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే వైస్ అడ్మిరల్ విఏ కామత్. ఓకే, కోస్టల్ సెక్యూరిటీ వీళ్ళ బాధ్యత ఐసీజీది. నెక్స్ట్ ఎన్సీసీకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఎవరు ప్రజెంట్ అంటే జనరల్ గుర్బీర్పల్ సింగ్. ఓకే, హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ, ఎస్టాబ్లిష్ 1948. ఫస్ట్ వ్యక్తి గోపాల్ గురునాథ్ బివోర్. ఓకే, యూత్ మిలిటరీ ట్రైనింగ్ కన్నా యూత్ డిసిప్లిన్ గానీ పేట్రియాటిజం పెంచడం గానీ యూత్ లో చేస్తుంటారు ఎన్సీసీ మెయిన్ గా. ఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు, మనోజ్ యాదవ్ అనమాట. ఓకే, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, 1957 నుంచి ఉంది ఎస్టాబ్లిష్డ్. అండ్ రోల్ రైల్వే సెక్యూరిటీ చూసుకుంటారు. నెక్స్ట్ అస్సాం రైఫిల్స్ సంబంధించిన డైరెక్టర్ జనరల్ వచ్చేటప్పటికి లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లకేరా. ఓకే, ఇది ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్స్, ఎందుకంటే ఎక్కువగా వచ్చేవి మీకు ఢిల్లీయే, కానీ అస్సాం రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ షిలాంగ్. ఓకేనా,
చాలా ఇంపార్టెంట్. ఇయర్ ఎస్టాబ్లిష్డ్ 1835. ఫస్ట్ కర్నల్ సిద్దిమన్ రాయ్. ఓకే, నార్త్ ఈస్ట్ సెక్యూరిటీ చూసుకుంటుంది అస్సాం రైఫిల్స్. ఓకే, నెక్స్ట్ 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఓకేనా, చైర్మన్ వచ్చేటప్పటికి అరవింద్ పనగారియా. హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ. ఎస్టాబ్లిష్డ్ 1951. ఫస్ట్ వ్యక్తి హోల్డ్ చేసింది చైర్మన్ గా కేసీ నియోగి. అంటే సెంట్రల్ స్టేట్ కి సంబంధించిన ట్యాక్స్ ని డివల్యూషన్ చూసుకుంటారు, అంటే ట్యాక్స్ విభజనని ఈయన చూసుకుంటారు ఫైనాన్స్ కమిషన్ అన్నది. ఓకే, నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ చైర్మన్. ఇది వచ్చేటప్పటికి కిషోర్ మక్వానా. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. ఎస్టాబ్లిష్డ్ 2004. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి సూరజ్ బాన్. ఎస్సీ రైట్స్ గురించి మాట్లాడుతుంది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్. అలాగే ఎస్టీస్ సంబంధించిన ఇంట్రెస్ట్ గురించి మాట్లాడేది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్. దానికి సంబంధించిన చైర్మన్ అంతర్ సింగ్ ఆర్యా. ఓకే, హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. ఇది కూడా 2004. ఫస్ట్ అతని పేరు మనకి చైర్మన్ పేరు కున్వర్ సింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ చైర్మన్, బీసీ వెల్ఫేర్ గురించి మాట్లాడుతుంది హన్స్రాజ్ గంగారాం అహీర్. ఓకే, ప్రజెంట్ చైర్మన్. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఎస్టాబ్లిష్డ్ 1993. ఫస్ట్ వచ్చేటప్పటికి కాకా ఖేల్కర్. ఇది యాక్చువల్ గా ఫస్ట్ చైర్మన్ అన్నట్టు కాదు, మెయిన్ గా 2 కమిషన్స్ అయితే వేశారు బీసీ మనకి ఫామ్ చెయ్యాలా వద్దా అన్నదానికి. దానికి ఫస్ట్ అతని పేరు కాకా ఖేల్కర్, సెకండ్ బీపీ మండల్. ఓకే, నెక్స్ట్ యూపీఎస్సీ చైర్మన్ వచ్చేటప్పటికి అజయ్ కుమార్ అన్నమాట. హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ. 1926 ఎస్టాబ్లిష్డ్. అండ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు, ఇది మీకు తెలిసిందే కదా. నెక్స్ట్ ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ చైర్పర్సన్ ఎవరున్నారు? విజయ కే రాహత్కర్. ఓకే, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. 1992లో ఎస్టాబ్లిష్ చేశారు. ఉమెన్స్ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ రైల్వే బోర్డ్ సిఇఓ ప్రజెంట్ ఎవరున్నారు? చాలా ఇంపార్టెంట్ రైల్వేకి ఎగ్జామ్స్ కి రాసుకున్న వాళ్ళకి మెయిన్ గా సతీష్ కుమార్ అన్నమాట. నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఎస్టాబ్లిష్డ్ 1905. ఓవర్సీస్ ఇండియన్ రైల్వేకి సంబంధించిన కార్యకలాపాలు చూస్తుంటారు. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా రీసెంట్ గానే మారారు. సెబీ చైర్మన్ ఎవరు? సో అది వచ్చేటప్పటికి టూహిన్ కంటా పాండే. ఓకేనా, హెడ్ క్వార్టర్స్ ముంబై. ఎస్టాబ్లిష్డ్ 1988. రెగ్యులేట్ సెక్యూరిటీ మార్కెట్, అంటే బేసిక్ గా స్టాక్ ఎక్స్చేంజ్ వాటి గురించి చూసుకుంటుంటారు ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా. నెక్స్ట్ ట్రాయ్ చైర్మన్ ప్రజెంట్ ఎవరు మనకి అంటే అనిల్ కుమార్ లోహోటి. హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి న్యూఢిల్లీ. ఎస్టాబ్లిష్డ్ 1997. టెలికాం రెగ్యులేషన్స్ మాట్లాడుతుంది. నెక్స్ట్ యుఐడిఏఐ సిఇఓ ఎవరు? భువనేష్ కుమార్ అనమాట. సో యుఐడిఏఐ దేని గురించి మనకి మెయిన్ గా ఉండేది? ఆధార్ తీసుకొచ్చిన సంస్థ అన్నట్టు. ఓకే, హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. ఎస్టాబ్లిష్డ్ 2009. నెక్స్ట్ ఇస్రో చైర్మన్ రీసెంట్ గా మారారు కదా, ఎవరు మనకి? వి నారాయణ్ అన్నమాట. హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ 1969. స్పేస్ రీసెర్చ్ గురించి చూస్తుంది ఇస్రో. నెక్స్ట్ డిఆర్డిఓ చైర్మన్ ఎవరు ప్రజెంట్ అంటే? సమీర్ వి కామత్ అనమాట. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఎస్టాబ్లిష్డ్ 1958. రోల్ డిఫెన్స్ రీసెర్చ్ కి సంబంధించి వెపన్స్ గానీ మిషనరీ గానీ తయారు చేస్తుంటారు, ఆర్ దానికి సంబంధించిన రీసెర్చ్ చేస్తుంటారు. నెక్స్ట్ ప్రజెంట్ యూజీసీ చైర్మన్ ఎవరు? వినీత్ జోషి. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. 1953 నుంచి ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించిన రెగ్యులేషన్స్ చూస్తుంటారు, యూనివర్సిటీస్ ఇవన్నీ. సిబిఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్ అనమాట. ప్రజెంట్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీనే. 1929 నుంచి ఉంది. దీని రోల్ వచ్చేప్పటికి స్కూల్ ఎడ్యుకేషన్ ని కంట్రోల్ చేస్తుంటారు, దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ అవన్నీ. నెక్స్ట్ ఇది మీకు చాలా మందికి తెలిసే ఉంటది, ఇండియన్ క్రికెట్ కోచ్ ప్రజెంట్ ఎవరు? గౌతమ్ గంభీర్, మెన్స్ టీమ్ కోచ్. ఓకే, సో ఉమెన్స్ టీమ్ కోచ్ ఎవరు అన్నది కింద అయితే కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ బీసీసీఐ ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి రోజర్ బెన్నీ. హెడ్ క్వార్టర్ వచ్చేటప్పటికి ముంబై. 1928లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి బీసీసీఐ సెక్రటరీ ఎవరు? అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్ గా మనం ఇంకొక పార్ట్ అవసరం అయితే చేసుకుందాం, మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే. మెజారిటీ చాలా వరకు ఇంపార్టెంట్ అయితే మనం కవర్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్ ప్రజెంట్ ఎవరంటే మనకి సంజయ్ మల్హోత్రా అనమాట. హెడ్ క్వార్టర్స్ ముంబై. ఎస్టాబ్లిష్డ్ 1935. ప్రజెంట్ ఎస్బీఐ చైర్మన్ ఎవరు మనకి? చల్లా శ్రీనివాసులు శెట్టి. ఓకే, హెడ్ క్వార్టర్స్ ముంబై. 1955లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్బీఐకి సంబంధించిన ఒరిజినల్ నేమ్ ఏంటి అన్నది కామెంట్ అయితే చేయండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఎక్కువగా బ్యాంకింగ్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. నాబార్డ్ చైర్మన్ ఎవరు? ప్రజెంట్ వచ్చేటప్పటికి షాజీ కేవి అనమాట. ఓకే, హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు అంటే 1982. అగ్రికల్చర్ కి రిలేటెడ్
బ్యాంక్ లాంటిది అనమాట. దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్ని కూడా నాబార్డే చూసుకుంటుంది. అగ్రికల్చర్ కానీ యానిమల్ హస్బెండరీ ఇవన్నీ. ఓకే, సో ఇప్పటిదాకా విన్న క్లాస్ మీద ఒక చిన్న క్వశ్చన్ అయితే అడుగుతాను, ఖచ్చితంగా ఆన్సర్ అయితే చెప్పండి, కింద కామెంట్ అయితే చేయండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్? సో ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరని అడుగుతున్నారు? అనిల్ చౌహాన్, మనోజ్ పాండే, ఉపేంద్ర ద్వివేది, ఆర్పి కలీటా. ఓకే, వీళ్ళలో ఎవరు అన్నది తెలిస్తే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. తెలుస్తాం కూడా కాదు, క్లాస్ విన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకే, సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని యూజ్ చేసుకుని ఖచ్చితంగా మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా మీకు ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్పెషల్ అని ఉంది కదా, ఫ్రీ కోర్స్ అనమాట. అందులో ఇలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ ని చాలా వాటికి కవర్ చేసి వాటి పీడిఎఫ్స్ కూడా అక్కడ అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ కావాలంటే కూడా అక్కడ మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ అనే ఒక కోర్స్ అయితే కనబడుతుంది. అందులో నేను కరెంట్ అఫైర్స్ సంబంధించి వీడియో చేశాను, అండ్ తర్వాత డీటెయిల్డ్ వీడియో ప్రతిదీ కవర్ చేస్తూ డీటెయిల్డ్ వీడియో చేశాను, స్టాటిక్ అన్ని కూడా మీరు ఫ్రీగా చూడొచ్చు. దాంతోపాటు ఏంటంటే దానికి సంబంధించిన పీడిఎఫ్ అప్లోడ్ చేశాను, అలాగే దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అక్కడ పెట్టాను అనమాట, ఏ మంత్ కా మంత్. అండ్ ఇంకా ఫర్దర్ గా కూడా వస్తూ ఉంటాయి. ఓకే, సో చేస్తూ ఉంటాం, అన్ని ఉపయోగపడే కంటెంట్ వస్తూ ఉంటది. ఓకేనా, సో అవన్నీ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని యూజ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి ఎగ్జామ్ ట్రిక్స్ యాప్, అక్కడ మీకు ఫ్రీగా దొరుకుతాయి. అండ్ అలాగే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మీకు గ్రూప్ డి నుంచి ఎన్టీపీసీ వరకు, ఓకేనా, ఏ జాబ్ అయినా ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, అన్నిటికి సంబంధించిన కంటెంట్ ది బెస్ట్ అయితే దొరుకుతుంది మన దగ్గర. ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, అలాగే గ్రూప్ డి ఫుల్ కోర్స్. ఓకే, గ్రూప్ డి ఫుల్ కోర్స్ కావాలంటే కూడా చాలా తక్కువ ప్రైస్ లో అయితే మీకు అవైలబుల్ గా ఉంది. సో చూడండి, మీకు డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ఒకసారి డెమోస్ కూడా ఉంటాయి, ఫిట్టర్ కి సంబంధించిన ట్రేడ్ కావచ్చు, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ సంబంధించింది కావచ్చు, లేకపోతే ఏఎల్పి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ గ్రేడ్ 3 కోర్సు, ఏఎల్పి ఫుల్ కోర్సు అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి, తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఏదైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడి నుంచి జాయిన్ అయ్యి టెలిగ్రామ్ కావాలంటే టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్ రెండు కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడి నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. లేదు పర్సనల్ గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. దాంతో పాటు మీకు ఆల్రెడీ ఉపయోగపడే కంటెంట్ అంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 1 to 395 మొత్తం కవర్ చేస్తూ చూసారు కదా, 45 minutes లో మొత్తం ఇంకా ఆర్టికల్ సంబంధించి ది బెస్ట్ క్లాస్ అనొచ్చు. సో అంటే ఎన్టీపీసీ అనే కాదు, అన్ని ఎగ్జామ్స్ కు ఉపయోగపడుతుంది. ఆర్టికల్ సంబంధించి బైలింగ్వల్ క్లాస్, తెలుగు ఇంగ్లీష్ రెండిట్లోనూ కవర్ చేశాను. రీసెంట్ గా మనం చేసిన సెన్సెస్ కూడా అంతే. సో అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడే లెవెల్లో ఆ కంటెంట్ అయితే చేశాను. 2 ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి, ఆర్టికల్స్ కానీ ఇంపార్టెంట్వి, లేకపోతే సెన్సెస్ కానీ ఇండెక్స్ కానీ. సో అవన్నీ చేస్తున్నాం అనమాట. ఒకసారి మన ఛానల్లో చెక్అవుట్ చేయండి, ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను, చూడని వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. ఖచ్చితంగా 2-3 మార్క్స్ ప్రతి క్లాస్ నుంచి మీకు ఇంప్రూవ్ అవుతూనే ఉంటది. కంప్యూటర్ షార్ట్ కట్స్ చేసాం, అలాగే ఐపీఎల్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ చేసాం. సో ప్రతి దాని మీద వస్తూ ఉంటాయి. సో తప్పకుండా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అలాగే అందరూ కూడా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సో దట్ నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది, ఇంకా బెటర్ వీడియోస్ ని ఎక్కువ లెవెల్లో తీసుకురావడానికి ఉంటుంది ఫ్రీగా. ఓకే, సో ఈ వీడియోకి ఇంతే గైస్. అండ్ మీకేమైనా ఒకవేళ టాపిక్ సజెషన్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని మీద నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే దాని మీద. ఓకే, సో సైనింగ్ ఆఫ్ తేజస్.